మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేలా చేసి పెట్టండి, బాగా సంతోషిస్తారు. బాయ్ అండి. హాయ్ అండి, ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాండి. ఈరోజు మనం చికెన్ నూడిల్స్తో ఫాస్ట్గా చేద్దామండి. ఎలా చేయాలండి? 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. రెండు స్పూన్లు సరిపోద్దండి. ఆల్రెడీ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉంటుందండి కొంచెం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఇది బాగా దూరంగా వేయాలండి. మనం ఇందులోనే కొంచెం దూరగా వేగినాక చికెన్ వేసుకున్నామండి. 1/4 కిలో ఉంటుందండి చికెన్. కండల చికెన్ అండి. ఇంటికాడ మా పిల్లల్ని అడుగుతానండి, ఇది చేసి చూపియని. ఫాస్ట్ ఎలా చేయాలన్నా చూసి వీడియో పెట్టమని నేను. ఈ కోటి పిల్లలకు కూడా ఇది ఇష్టం అండి. ఈరోజు వైట్ రైస్ చికెన్ కూర అండి, ఇంకేం చేయలేదు. కొంచెం వేగిన తర్వాత 1 నిమిషం వేగాలండి. 1 నిమిషం వేగిన తర్వాత 1 చెంచా ఉప్పు తీసుకున్నామండి. కళ్ళు ఉప్పు తీసుకున్నాను నేను. మీకు తగినంత వేసుకోండి. మిరియాల పొడి అండి, 1 చిన్న చెంచమైన. జీలకర్ర పొడి అండి, చిన్న చెంచా. ధనియాల పొడి అండి, 1 చిన్న చెంచా. నేను ఇందులో కారం ఏం తీసుకున్నానండి, మిరియాల పొడి ఎక్కువ వేసిన. ఒక నిమిషం ఇట్లా అలా కలబెట్టుకోవాలండి. మనం ఇందులోనే 1 గ్లాసు వాటర్ వేసుకుందామండి. సరిపోద్దండి. 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 2 నిమిషాలు అయితే ఉడికిపోద్దండి చికెన్. మనం ఎర్రగా కారం కానీ పసుపు కానీ వేసుకోవద్దండి, అంత తెల్లగానే ఉండాలి. చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. మీరు కూడా ఇలా చేయండి. కొంచెం సౌండ్ తగ్గిందంటానండి, సారీ. మాకు ఇక్కడే దగ్గర రూములు ఉన్నాయి పిల్లలవి, డిస్టర్బ్ కావద్దండి. కొంచెం అర్థం చేసుకోండి. 1 నిమిషం, మనం 2 నిమిషాలు ఈ చికెన్ ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయిందండి. మనం ఈ మాత్రం ఉండగానే నేను నూడిల్స్ 5 నిమిషాలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాండి. ఇది వేసుకోవాలి. వీళ్ళు మకరోని అంటారండి దీని పేరు. కస్తూరి మెంతి అండి కొంచెం. బాగా కలుపుకోవాలండి. దీంట్లో మనం మిశ్రమం అట్నే ఏం చేసుకోవచ్చు, లేకపోతే మిక్సీ బట్టి క్రీమ్ మాదిరి చేసుకొని మిశ్రమం వేసుకునే బాగుంటుందండి. దీంట్లో నేను వేయలేదండి ఈరోజు. ఇలా ఉండాలి. మనం క్రీమ్ వేసుకుందామండి. చూసానండి క్రీమ్. మనకి ఇంటికాడ ఇది లేకపోతే కొంచెం గోధుమ పిండి పాలు కలిపి క్రీమ్ చేసుకొని కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకొని క్రీమ్ మాదిరి చేసుకొని వేసుకోవచ్చు అండి. బాగా కుక్కర్ చిక్కబడేటట్టు ఇంటికాడ పొయ్యి మీద పెట్టుకుని క్రీమ్ చేసుకోవచ్చు అండి. మనకి ఈ క్రీమ్ దొరకకపోతే మనం ఇంకా కొంచెం వేసుకుందామండి. క్రీమ్ కొంచెం తెల్లగా ఉండాలి, సరిపోద్దండి. ఒక నిమిషం బాగా ఇట్లా ఉడకబెట్టాలండి దీన్ని. ఒక నిమిషం పాటు ఉడకబెట్టుకున్నామండి.
ఇలా ఉన్నప్పుడే మనం మొత్తంలో చీజ్ వేసుకుందామండి. చీజ్ అండి, మనం పిజ్జాలో అంతా వేసుకునేదండి పతాయర్లో. మా పిల్లలు ఈ చీజ్ ఎక్కువ ఇష్టపడతారండి, అందుకు కొంచెం ఎక్కువ వేస్తాను. ఇది వేసుకున్న తర్వాత ఒక్క నిమిషమే కలబెట్టుకోండి, ఎక్కువ కలబెట్టకూడదు. ఒక నిమిషం కలబెట్టాలండి. మనం ఇలా ఉండగానే సరిపోద్దండి. ఇలా ఉంటే మనం మంట కింద మంటని కట్ చేసుకుందామండి. వాళ్ళు ఇంకా 10 నిమిషాలు పడుతుందండి స్కూల్ నుంచి వచ్చేలాగే. మనం ఇప్పుడు మంట బంద్ చేసుకున్నాం అనుకో, తినవేళకి కొంచెం గట్టిగా అవుతుందండి, సరిపోద్ది. నేను ఇలా ఉన్నప్పుడు బంద్ చేస్తాను. అంతేనండి పాస్తా. మనం ఇందులోనే కొంచెం పైన చీజ్ ఏలో వేసుకుందామండి. ఇది కరిగిపోద్దండి, ఎండకి ఏం కాదు. చూసారండి, మన పిల్లలు ఎంతో ఇష్టపడే పాస్తా. మనం ఇందులోనే మిశ్రమం అంటే పుట్టగోగులు కూడా వేసుకోవచ్చు అండి. మిక్సీ పట్టుకోవచ్చు, మనం అట్నే వేసుకోవచ్చు. మా పిల్లలు అట్నే వేసి తింటారండి. ఇందులో అది వేసుకుని చాలా బాగుంటుందండి. అంతేనండి ఈరోజు వంట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మీ లైక్ల వల్ల నేను కొంతమందికి సాయం చేయగలుగుతానండి. బాయ్ అండి. ఈరోజు వీడియో అంతే. ఇదేనండి పాస్తా, చాలా బాగుంటుంది. మన పిల్లలకు కూడా చేసి పెట్టండి.